పండు ముసలివాడలు కూడా కేసీఆర్ గారు అంటే ఏందో తెలుసు. మరి ఇంత పెద్దలందరూ మాట్లాడారు. పెద్ద వినోదన గారు స్టార్ట్ చేస్తే మధుసూదనాచారి గారి వారికి, ఎందుకంటే దగ్గరగా సార్కి దగ్గరగా ఉండి ఆత్మీయులుగా ఉండి డే 1 నుండి కూడా ఇప్పటివరకు పనిచేసినటువంటి వారి యొక్క అన్ని అనుభవాలు చెప్పారు. వారు మంచి మాట చెప్పారు. దేవుడు ఇచ్చినటువంటి వరం మరి కేసీఆర్ గారు, తెలంగాణ సమాజానికి దేవుడు ఇచ్చినటువంటి వరం కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు రాబోయే తరాల వరకు ఇచ్చినటువంటి వరం ఎవరంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. వీళ్ళిద్దరు బుల్లెట్లని అసెంబ్లీలో చూస్తూ ఉంటే మేము చూస్తూ ఉంటాం కదా. ముఖ్యమంత్రి గారు తడబడిపోతూ ఉంటారు, గదగలు ఉలికిపోతారు. వీళ్ళు ఎప్పుడు మాట్లాడతారా, ఏం చెప్తారా అని చెప్పేసి వాళ్ళ అధికార యంత్రాంగం మంత్రులందరూ కూడా ఎప్పుడు కూడా అలర్ట్గానే ఉంటారు. వారు అధికారంలో ఉన్నా వారి యొక్క ఆహభావాలు కానీ వారి మాట తీరు కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి అపోజిషన్ పార్టీని ఫీల్ అవుతారు. ఇంకా మనం అధికారంలో ఉంటే ఉంటారు. అయితే వాస్తవానికి ప్రజలు కూడా అట్లే అనుకుంటున్నారు. మేము ప్రజల్లోకి వెళ్తా ఉంటే అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ప్రజలు స్వాగతం పలుకుతున్నారో ఈ 6 నెలల నుంచి ఎక్కువైపోయింది. అది అధికారులు కానీ ప్రజల నుంచి కానీ స్పష్టంగా చాలా క్లారిటీగా క్లియర్గా ఉన్నది. భవిష్యత్తు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీది అని చెప్పి ప్రజలు బలంగా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ సందర్భంగా, ఈ యొక్క మంచి శుభ సందర్భం, ఈ సందర్భంగా అందరం కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సమాజం ఎక్కడున్నా సరే ఈరోజు ఘనంగా పండుగ జరుపుకుంటూ మరి ఆ దేవుడు కేసీఆర్ గారు లాంటి నాయకుడిని మాకు అందించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టారు. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. నిజమైన పండుగ ఈరోజు. నిజంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నిజమైన పండుగ ఎక్కడ జరుగుతుందంటే పెరేడ్ గ్రౌండ్లో కాదు, బీఆర్ఎస్ భవన్లో జరుగుతుంది, డల్లాస్లో జరుగుతుంది తప్ప పెరేడ్ గ్రౌండ్లో జరుగుతలేదు. కాబట్టి ఆత్మ అంతా తెలంగాణ ఆత్మ అంటేనే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వారి నాయకత్వంలో మనందరూ పనిచేస్తున్నందుకు మనంతే అదృష్టవంతులం. మనం ఖచ్చితంగా వారి నాయకత్వంలో డెఫినెట్గా మళ్ళీ పురోగతి సాధిస్తాం, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, మళ్ళీ దేశానికి కూడా ఆదర్శవంతమైన రాష్ట్రంగా మళ్ళీ నిలబడతాం అని చెప్పి మనవి చేసుకుంటూ మరి చివరిగా హరీష్ అన్న మాట్లాడేటప్పుడు మరి